ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నేను అన్న మాటలు విత్డ్రా చేసుకుంటున్నాను, అలాగే జనసేన కూడా నా మీద ఇచ్చిన కంప్లైంట్స్ విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పి ఆయన క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే అంతా అయిపోయింది కదా, బాగానే ఉంది, ఎవరు పనులు చూసుకుంటారు అనుకున్నప్పుడు నిన్న సడన్గా ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కొంతమంది జర్నలిస్టులు అనే వాళ్ళతో ఆయన కూర్చుని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా చిన్నప్పటి నుంచి నేను బీయింగ్ అన్ యాక్టర్, నేను ప్రెస్ వాళ్ళతోనే తిరుగుతూ వచ్చాను, మీడియా వాళ్ళని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. కానీ నిన్న ప్రెస్ క్లబ్లో మాట్లాడిన విధానం, మీడియా జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడిన విధానం నేను ఈ రోజు దాకా ఎప్పుడు మీడియా ఆ భాషలో కానీ అంత నీచంగా మాట్లాడడం నేను ఏనాడు చూడలేదు. జర్నలిస్టులు అంటే అందరికీ సొసైటీలో చాలా 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 రెస్పెక్ట్. ఇలా ఫ్యూ ఇడియోటిక్ థింగ్స్ వల్ల జనాలకు ఆ రెస్పెక్ట్ పోయేలా చేయకండి. అండ్ ఇంకొకసారి ఐ వాంట్ టు సే క్లియర్లీ, మా జనసేన అధినేత చాలా నిక్కచ్చైన నిజాయితీ అయిన మనిషి. ఆయన ఈ స్కామ్ చేశాడు, ఆ పని చేశాడు, ఈ తప్పుడు పని చేశాడని ఏ రోజు రాదు. అందుకే ఒక రాష్ట్రంలో కుల వివక్ష తీసుకొస్తున్నారు, ఇంకో రాష్ట్రంలో ప్రాంతీయ వివక్ష తీసుకొస్తున్నారు. మీరు చేయగలిగిన రాజకీయాలు ఇవే. ఎందుకంటే జనసేన తరపు నుంచి మీకు ఒక్క తప్పు కూడా కనిపించదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మీకు ఒక్క తప్పు కూడా కనిపించదు. ఆయన అంత స్ట్రేట్ మనిషి. లేదు మేము ఇట్లాంటి చీప్ రాజకీయాలు చేస్తాం, ఒక చోట కుల ప్రస్తావన తీసుకొస్తాం, ఇంకో చోట ప్రాంతీయ ప్రస్తావన తీసుకొస్తాం, మేము ఇట్లానే బతుకుతామంటే బతకండి. 2 రాష్ట్రాల నుంచి 3-4 పార్టీలు కలిపిరండి. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎదురుగా నుంచుని పోరాడతారు. మా జన సైనికులం కూడా అట్లనే ఎదురుగా నుంచుని పోరాడతాం. మా వీర మహిళలు కూడా అట్లనే ఎదురుగా నుంచుని పోరాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా. మీరు ఇట్లా తాటాకు చప్పుట్లు చేస్తే ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేరు. వి విల్ నాట్ స్టాప్. ఇంకా మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది మీలాంటి వాళ్ళని